శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. మన ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పటి వరకు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అవును మాట్లాడుకున్నాం అవును కదా. అవును క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ రోజు మాట్లాడుకున్నాం. ఓకే 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 క్యారెక్టర్ ఆర్టిస్టులో కూడా కమెడియన్స్ కి సంబంధించి కామెడీ సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ మాట్లాడుకుందాం. ఓకే ఓకే దాంట్లో రమణారెడ్డి గారు ఓహో పాపులర్ ఆయనకి ఆయన టైమింగ్ కానీ చాలా పెక్యులర్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. అవును నెల్లూరు యాస అంటే ఏ పౌరాణికమైన జాతకమైన జానపదమైనా సాంఘికమైనా సరే ఒకటే లాంగ్వేజ్, ఒకటే స్లాంగ్. డెఫినెట్ గా మీకు యమలేల సినిమా ఉంది కదా, అవునవును, దాంట్లో బ్రహ్మానందం గారు ఆ నడక ఉంది చూసారా? అవునవును, నడక కృష్ణారెడ్డి గారు చెప్పారంట, రమణారెడ్డి గారు లాగా ఇమిటేట్. కృష్ణారెడ్డి గారు చెప్పారు లేదా ఆయన అనుకున్నారు, మొత్తానికి అది మాత్రం రమణారెడ్డి గారు కరెక్ట్ కరెక్ట్ చేసింది. కరెక్ట్. ఎందుకంటే ఆయన నడక ఉంటాడు, ఆయన ఇప్పుడు నడక కేవలం నడక తీసుకున్నారు. నేను ఉండలే ఉంటాడు ఇప్పుడు. అది మీరు పౌరాణిక చిత్రం అండి, దండం పెట్టుకునే చిత్రం అయినా సరే అదే భాష. మరి భాష ఎక్కడ మార్చమంటావా ఏంటంటే ప్రతిదానికి ఇదేనా అని అడిగారంటే ఒకళ్ళు, భాష ఎక్కడ మార్చమంటావా, నాకు వచ్చిన భాష అదే కదా, నేను నెల్లూరులో కదా పుట్టిందా అన్నాడట. సరే, ఈయన నెల్లూరు జిల్లా జగదేవిపేటలో 1921లో పుట్టారు. తండ్రి పేరు సుబ్బరామరెడ్డి, తిక్కవరపు సుబ్బరామరెడ్డి, తల్లి పేరు కోటమ్మ. ఈయనకి ఒక అన్నయ్య బాపురెడ్డి, ఒక తమ్ముడు, ఒక ముగ్గురు సోదరిమణులు ఉన్నారు. బాపురెడ్డికి కొడుకే టి సుబ్బరామరెడ్డి గారు, రమణారెడ్డికి అన్నగారు అబ్బాయి. రమణారెడ్డి బాబాయ్ అవుతాడు, టి సుబ్బరామరెడ్డి గారు. తర్వాత ఎంఎస్ కోటారెడ్డి కూడా బంధువు, ఇతను డైరెక్టర్ ఎంఎస్ కోటారెడ్డి ఉన్నాడు మా బ్యాచ్, మీకు తెలిసే విన్నారు లేదు, అతను కూడా వీళ్ళ బంధువులే. సరే, ఈయన స్కూల్లో చదువుతున్నాడు, హై స్కూల్ చదువు కోసం నెల్లూరు వచ్చాడు. ఆయన నెల్లూరు వస్తే ఎవరో ఇచ్చేస్తే కావాలని ఇతని చేత కన్యాశుల్కం అనే నాటకం వేయించలో ఒక పాత్ర వేయించారంట, కన్యాశుల్కం. దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది ఈయనకి, కన్యాశుల్కం అనే దీంట్లో ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత ఇక సరే, ఆ దాంట్లో ఒక పాత్ర పెద్ద చెప్పుకోదగింది కాదు, ఏదో క్యాజువల్గా వేయించుంటారు. అవసరం వచ్చి అప్పటికి ఆర్టిస్టులు ఎవరో రాకపోతే ఇతని చేత చూసి, ఇతని ఎక్స్ప్రెషన్స్ చూసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు కదా, చూసి వేయించుంటారు. అది అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్గానే ఉన్నాడు అక్కడ. ఆ తర్వాత ఒక నాటక సమాజంలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. తర్వాత నాటక సమాజంలో చేరాడు. నాటక సమాజంలో చేరి ఏం చేశాడు, అదే కృష్ణమాచారి రంగస్వామి, ఇంకెవరో ఒక నాటక సమాజం ఉందంట, వాళ్ళ నాటక సమాజంలో చేరి రోజు టైమింగ్కి వెళ్ళి వాళ్ళు రిహార్సల్ చేసి రావాలి. కానీ టైమింగ్ మెయింటైన్ చేయలేదట, అక్కడి నుంచి వచ్చేసాడు. తర్వాత మోనో యాక్టర్ చంద్రశేఖర్ అన్నాడు, తెలుసా మీకు? వేషాలు వేస్తాడు, నెహ్రూ గారి క్యారెక్టర్. ఈ నన్నదద్దాన్ జానకి గారి మామగారు, ఎవరు ప్లేబ్యాక్ సింగర్ జానకి గారి మామగారు లేదు, రాము ఫాదరు చంద్రశేఖర్, జానకి హస్బెండ్ రాము గారు ఫాదరు మోనో యాక్టర్ చంద్రశేఖర్ గారు, పెద్ద పాపులర్ ఆయన. మీరు విన్నారా లేదు, అది అందరికీ తెలుస్తుంది. మోనో యాక్టర్ అంటే అన్ని గెటప్స్ వేస్తాడు ఆయన. గెటప్స్ వేసి నెహ్రూ గారిది కానీ, మన లాల్ బహదూర్ శాస్త్రి కానీ అందరిది వేసి మెప్పిస్తాడు ఆయన. రాజేంద్ర ప్రసాద్ గారిని ఇలాంటి పాపులర్. ఆయన దగ్గర మోనో యాక్టింగ్ నేర్చుకున్నాడు ఈయన వెళ్ళి. ఎప్పుడు ఎవరు వీళ్ళు నాటక సమాజం వాళ్ళు టైమింగ్ రాలేదని పంపించేశారు కదా, అప్పుడు ఆయన కూడా నెల్లూరు అక్కడ వెళ్ళి మోనో యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఇట్లా చేసుకుంటుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ తప్పేటప్పటికి తల్లి ఏం చేసిందంటే, ఇక్కడ లాభం లేదని చెప్పేసి అక్కడ పెళ్ళిళ్ళు అయ్యారు కదా, బెజవాడలో ఉన్న బావగారి దగ్గర పంపించింది. బావగారి దగ్గర పంపిస్తే అక్కడ శానిటరీ కోర్సులో చేర్పించారు, శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సులో. దానికి ఒక కోర్సు ఉంటుంది, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపాలిటీలో జాబ్. ఆ కోర్సులో చేర్పించాడు. ఆ కోర్సులో చేర్పించేసరికి ఆయన రికమెండేషన్ తోటి అక్కడ మున్సిపాలిటీలో గుంటూరులోనే ఎక్కడో ఉద్యోగం వేయించాడు ఆయన. ఈయన పని ఏంటంటే టీకాలు వేయటం.
టీకాలు వేయటం, ఆ, టీకాలు వేసి చాలా సిన్సియర్గా జాబ్ చేసేవాడు. ఓకే. కానీ 1.5 year చేసిన తర్వాత దాని నుంచి ఈయన వచ్చాడు. ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ చేస్తుండగానే ఒక సినిమా అవకాశం వచ్చింది. ఎవరో ఫ్రెండ్ ఉమ్, సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఉమ్, కానీ రిఫ్యూజ్ చేశాడు. ఎందుకంటే బావగారు కష్టపడి ఇప్పించారు ఉద్యోగం, ఆ, మళ్ళీ బావగారు ఏమనుకుంటారో, మళ్ళీ నాకు పుట్టకథలు ఉండవు మా అమ్మతో చెప్తాడు ఉమ్, అని చెప్పేసి ఈయన సినిమాని రిజెక్ట్ చేశాడు. ఆ, రిజెక్ట్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ఉన్నాడట అక్కడ కోదండ రెడ్డి అనే ఫ్రెండ్. ఒక ఆయన ఏం చేశాడంటే, నువ్వు బాగా చేస్తున్నావు, నాటకాలు బాగా చేస్తున్నావు, అంచేత ఎక్కడ నీకు అవకాశాలు ఉన్నాయి, నటుడిగా పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కాబట్టి నీకు నాగయ్య గారు నాకు తెలుసు, మెడ్రాస్లో నాగయ్య గారు తెలుసు కాబట్టి నీకు లెటర్ రాసిస్తా, నువ్వు వెళ్ళి కలువు, ఒకవేళ అవకాశం ఉందనుకో. అంచేత సినిమా అవకాశాలు ఎవరికి ఎలా వస్తాయో చెప్పలేవండి. అంచేత ఇది ఎందుకు ఈయనకి చెప్పాడు, ఈయన ఎందుకు వెళ్ళాలి, ఆయన మాట ఈయన ఎందుకు వినాలి అనేది వాళ్ళ పర్సనల్ విషయాలు. అంచేత ఈయన వెళ్ళి మెడ్రాస్ వెళ్ళాడు. నెల్లూరు నుంచి మెడ్రాస్ ఎంత, బెజవాడ నుంచి వెళ్ళిపోయాడు. బెజవాడ నుంచి నెల్లూరు వచ్చి, నెల్లూరు నుంచి మెడ్రాస్ వచ్చాడు. వచ్చేటప్పుడు నాగయ్య గారిని కలిశాడు. నాగయ్య గారిని ఎక్కడ కలిశాడంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఒక ఇంట్లో కలిశాడు, యాసరావు స్ట్రీట్లో, మన చిత్తూరు నాగయ్య గారు. చిత్తూరు నాగయ్య గారు అక్కడ అద్దెకుంటున్నాడు ఆయన. ఓకే. అప్పటికి నాగయ్య గారు కలిస్తే అప్పుడు ఆయన, నేను త్యాగైతే ఇస్తున్నాను నేను, కానీ ఇప్పుడు వేషాలు లేవు, కానీ నీ నీ ఎక్స్ప్రెషన్కి, నీ అనుభవాలకి సర్టిఫికేట్ కూడా చూపించాడంట. అనుభవాలకి దీనికి తగ్గ వేషాలు నేను ఇవ్వలేను ఇప్పుడు, ఓన్లీ శిష్యుల వేషాలు ఉన్నాయి, కానీ ఆ శిష్యులు నలుగురిలో ఒకడో ముగ్గురులో ఒకడో ఉంది శిష్యుల వేషం, కానీ దానికి బోడిగుండు చేయించుకోవాలన్నాడట. ఈ కోపం వచ్చింది, ఈ బోడి వేషానికి గుండు చేయించుకోవాలని చెప్పి వచ్చేసాడట. అక్కడే కామెడీ రాలా. అంటే ఒక ఆర్టిస్ట్ యొక్క ఇన్స్టింక్ట్ ఎలా ఉంటుందో, ఈ బోడి వేషాలకు గుండు కూడా చేయించుకోవాలా అని వచ్చాడు. వచ్చేసిన తర్వాత సరే వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఈయన యాక్టింగ్ స్కిల్స్ మాత్రం నలుగురు బాగా చెప్పుకునేవాళ్ళు అంటండి. ఎక్స్ప్రెషన్ సన్నగా ఉన్నా కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వటంలో చాలా మాస్టర్ అట్ అయినా. ఎవరు, రమణారెడ్డి గారు. కళ్ళు ఎగరేయటం కానీ లేకపోతే ఇది చేయటం కానీ చాలా బాగా చేసేవాడు అంట. చాలా బాగా చేసేవాళ్ళు. అయితే అప్పుడు ఈయన ఇంట్లో ఉండగా, అంటే వెతకపిపోయిన తిక్క కాలికి తగిందని ఒక సామెత, అంటే కలిసి వచ్చే రోజు వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడని ఇంకో సామెత. ఆ రెండు రమణారెడ్డి గారి విషయంలో నిజమైంది. ఈయనకి అనాలోచితంగానే తెలియకుండానే ఒక రిజిస్టర్డ్ కవర్ వచ్చింది ఈయనకి. దాంట్లో అగ్రిమెంట్, సర్వోదయ ఫిల్మ్స్, మీరు మా చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు, అంచేత మేము కొత్త నటీనటులతో సినిమా తీస్తున్నాము, అంచేత మీరు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు నెలకి 750 రూపాయలు, మంత్లీ మెయింటెనెన్స్ 200 రూపాయలు, అంతే 100 రూపాయలు అడ్వాన్స్ పంపిస్తున్నాం అని చెప్పేసి ఒక కవర్ వచ్చింది. టి రమణారెడ్డి అని ఉంది నటీనటుల్లో, మొత్తం లిస్టులో మానవతి అనే సినిమా, సర్వోదయ ఆర్టిస్ట్ ఏదో ఉంది. ఎవరు ఈ రమణారెడ్డి, ఎవరు నేనేనా అని చెప్పి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే ఈయనే. ఆ కవర్ వచ్చేటప్పటికి వచ్చింది, మానవతి బుక్ అయ్యాడు. కానీ అదే సమయంలో దీక్ష అనే సినిమా కేఎస్ ప్రకాశ్రావు గారు తీస్తున్నారు. కేఎస్ ప్రకాశ్రావు గారు కూడా పరిచయం, దీక్షలో బుక్ అయ్యాడు ఆయన ఈయన చూసి. ఆ తర్వాత ఇంకో సినిమాలో బుక్ చేయడు, మూడో సినిమా. ఆ సినిమా కూడా బుక్ అయిన తర్వాత, కానీ రెండో సినిమా ముందు రిలీజ్ అయింది, నాది ఆడ జన్మే. ఇంకో సినిమా నాది ఆడ జన్మే. 3 సినిమాలు వరుసగానే బుక్ అయ్యాడు ఆయన, రమణారెడ్డి గారు ప్రొడ్యూసర్. దీక్షగా కేఎస్ ప్రకాశ్రావు గారు, నాది ఆడ జన్మే ఇంకెవరో ప్రొడ్యూసరు. ఏమండి ఇది అయ్యేటప్పటికి మానవతి ముందు రిలీజ్ కాల, దీక్ష రిలీజ్ అయింది ఫస్ట్. సెకండ్ నాది ఆడ జన్మే రిలీజ్ అయింది. ఓకే. మానవతి తర్వాత రిలీజ్ అయింది, శంకర్రెడ్డి గారు మానవతి మూడో సినిమాగా రిలీజ్ అయింది. ఇక అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఆగల. వరుసగా ఆయన పెర్ఫార్మెన్స్కి విపరీతమైన పేర్లు వచ్చింది. ఈయన ఆ తర్వాత సారథి స్టూడియోస్లో
మా ఇంటి మహాలక్ష్మి ఫస్ట్ సినిమా యాక్ట్ చేశాడు, అందులో కూడా యాక్ట్ చేశాడు 1958లో. అందులో క్రౌడ్ ఫండింగ్ సినిమా అంటుంది. అందరూ చేస్తుంటేను ఈయనకు కూడా ఇన్స్పైర్ అయింది. అసలు ఈయన ఎప్పుడు నిర్మాతగా కానీ ఇది కానీ ఎప్పుడు ఇది లేదు. ఒక 5,000 ఇచ్చి నన్ను కూడా చేర్చుకోండి, ఎందుకు మీరు అందరూ ఉన్నారు కదా అని చెప్పి 5,000 ఇచ్చాడంట. 5,000 ఇచ్చి సక్సెస్ అయిన తర్వాత డబ్బులు ఇచ్చి 5,000 అయితే లాభం వచ్చేదని ఇవ్వబోయాడంట. వద్దు మీరే ఉంచుకోండి, మళ్ళీ సినిమా తీస్తారు కదా అన్నారట. ఆ తర్వాత అప్పట్లోనే క్రౌడ్ ఫండింగ్ ఉంది ఉంది ఉందట. అంటే నాకు మొన్న తర్వాత తెలిసింది క్రౌడ్ ఫండింగ్ అంటే అది. ఏమండి ఇది అయిన తర్వాత రోజులు మారాయిలో ఇది, ఆ తర్వాత రోజులు మారాయి సూపర్ డూపర్ హిట్. దాంట్లో కర్ణం పాత్రకి చాలా మంచి పేరు వచ్చిందంట, విలను ఆయన. ఈ కర్ణం పాత్రను ఒక ముసలమ్మ పట్టుకుని ఎక్కడో దొంగ సచ్చినోడా నువ్వు ఆ భూములన్నీ ఇచ్చేస్తారా అని చెప్పేసి తిట్టిందంట కూడా. అంటే క్యారెక్టర్ సక్సెస్ అనమాట. ఇక అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఆగలేదండి. ఆయన తర్వాత ఎవరో వేయని వేషం, నారదుడు వేషం, జుబ్బా దొరికి నారదుడు వేషం వేశాడు ఒక సినిమాలో ఈయన. ఆయనకి పేరు వచ్చిన చిత్రాలు ఏంటంటే మిస్సమ్మలో డేవిడ్ క్యారెక్టర్, కృష్ణ క్యారెక్టర్ వేశాడు. ఏమండి తర్వాత గుండమ్మ కథలో గంటన్న, ఏం గంటనా అంటాడు. ఇట్లాంటి సినిమాలు చేసిన తర్వాత ఆ తర్వాత ఏ సినిమా చేసినా ఆయన ముఖ్యంగా నాకు గుర్తున్నాయి కొన్ని సినిమాలు. మాయాబజార్ ఉంది, మాయాబజార్ చిన్మయ అసమదీయులు అంటూ వాళ్ళు ఇలా వేస్తారు. ఆయన క్యారికేచర్స్ కూడా చాలా బాగుంటాయండి. ఆ మాయాబజార్ చెప్తాం చెప్పబోతున్నాం ఏమండి. ఆ మాయాబజార్లో ఇట్లాంటి క్యారెక్టర్స్ లో ఆయన న్యాచురల్ నటనతో ఆయన ఇతోటి అందరితోటి యాక్ట్ చేశాడు. ఆయన కేఎస్ ప్రకాష్ రావు గారు ఆయన బాగా ఫ్రెండ్స్ అంటాయి, బాగా ఫ్రెండ్షిప్ అయిందంట ఈయన. వాళ్ళ తర్వాత ఈ ఒకే కుటుంబం తీసిన భీమ్ సింగ్ డైరెక్టర్ లేడు, ఈయన రూమ్మేట్స్. సో ఇలాగ ఆయన జీవితం సాగి అయిన తర్వాత, కాకపోతే ఏంటంటే ఈయనకి కేర్ చేయని విషయం ఏంటంటే ఈయనకి అల్సర్ ఉండేదంట. చేత పర్సనాలిటీ పెంచలేదు, అల్సర్ ఉండేది. అల్సర్ కేర్లెస్ చేశాడు. అన్నం కూడా ఎక్కువ తినేవాడు కాదంట, అందుకనే పర్సనాలిటీ పెరగలేదు. భీమ్ సింగ్ అంటే మన దేవిక గారి హస్బెండ్ పనిచేసిన డైరెక్టర్. మా దాసర్ గారు కూడా ఆయన ఇచ్చేశారు కదా, డైలాగ్ రాశాడు ఒకే కుటుంబం. ఆయన పెద్ద డైరెక్టర్. రూమ్మేట్స్ అంటే ఇదివరకు అలాగే ఉండేయండి రూమ్మేట్స్. అట్లాగా అయితే అల్సర్ నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేసేటప్పటికి కొంతకాలం 1974 ఎప్పుడు అది అల్సర్ తిరగబెట్టి ఒకసారి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత బాగానే ఉన్నారు అట్లా. ఆ తర్వాత రెండోసారి మళ్ళీ పెయిన్ వస్తే అందరిని పిలిపించాడట. పిలిపించి కూతుర్ని కొడుకుని, 2 కొడుకులు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి అని కొడుకులు, అందరూ వెల్ ఆఫ్. కూతుర్లకు అందరికి డాక్టర్లకు పెళ్లి చేశారు. ఎంతమంది అండి? ముగ్గురు కూతుర్లు, ఒక సైంటిస్టు, డాక్టర్స్ 2, మొత్తం 5. పిల్లలంతా చదువు. తెక్కవరపు సుబ్రహ్మరెడ్డి గారేమో ఈయనకి అన్న కుమారుడు. అదే వీళ్ళ అన్నయ్య బాపురెడ్డి గారి కుమారుడు తెక్కవరపు సుబ్రహ్మరెడ్డి. ఏమండి ఇది అయిన తర్వాత అందరినీ పిలిపించాడు. మళ్ళీ ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత బాగుంది అనిపించింది, కానీ మళ్ళీ తిరగబెట్టి మళ్ళీ హాస్పిటల్లో చేరినప్పుడు ఈ ఘాట్ ఇట్ తెలుసుకున్నాడు ఆయన. ఇక లాభం లేదనుకుని అందరినీ పిలిపించిన తర్వాత వాళ్ళ సన్నిధిలో వాళ్ళందరూ చూస్తుండగా ఈయన ఆ వేళ మళ్ళీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి అల్సర్ ఆపరేషన్ చనిపోయాడు. ఇది కానీ మరపురాని పాత్రలతో, మరపురాని క్యారెక్టర్స్తో. తర్వాత రేలంగికి ఈయనకి కాంబినేషన్కి బెస్ట్ కాంబినేషన్. రేలంగి ఈయనంటే ఆయన మామ, ఈయన అల్లుడు. ఈయనకంటే రేలంగి పెద్దోడే. ఎవరు? రమణారెడ్డి కంటే రేలంగి పెద్దోడు, కానీ వీళ్ళిద్దరు మామ అల్లుళ్ళ కింద వేశారు. వీళ్ళ కాంబినేషన్ అంటే తగి చచ్చిపోయారు. సిరి సంపదలు గుర్తుందా మీకు? ఆవకాయ సిరి సంపదలోనే నగలు దొంగలు వచ్చి అప్పుడు కాస్త అని చెప్పేవాడు. ఏది ఈ రాజనాల దగ్గరికి వచ్చి ఇవి నగలు ఉంచుకోండి, అప్పుడు కాస్త ఉండండి. ఏమిట్రా నా ప్రాణం తీస్తున్నావు నువ్వు అని ఆవకాయ జాడీలో నగలు పెట్టాడు ఈయన. డాడీ
రంగా రేలంగి గారు బెదిరించేవాడు. ఇవన్నీ భలే గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళిద్దరు సీన్లు. ఏందో ఒక పాట కూడా ఉందండి ఒకటి, మంచి పాపులర్ సాంగ్, ఇప్పుడు కూడా పాడుకుంటా ఉంటారు అది. అవునవును, ఏదో ఉందండి, గుర్తులేదు నాకు నిజంగా. ఒక మన కాషాయ కాషాయ వేషం అవుతుంది. తర్వాత రహస్యం గుర్తుందా మీకు? ఏది అక్కడ ఈ లవకుశులతో పాటు వస్తాడు. కాదు కాదు, అయ్యో జేబులు డబ్బులు పోయి, అయ్యో జేబులు ఇల్లరకం రేలంగి కలిపి ఏందే కదా ఈయన కాదు కాదు పాడింది ఇద్దరు మేజర్ రమణారెడ్డి గారు. అదే అదే మహామానల మహారాజుకే తప్పలేదు బాయి, అవును, ఓటమి తప్పలేదు బాయి, మరి నువ్వు చెప్పలేదు బాయి, అది నా తప్పు కాదు బాయి, ఛాన్స్ దొరికితే ఇది తిరగవచ్చు అని ఏదో ఉంది. ఇద్దరే పాడతారు. తర్వాత ఎల్లరకంలో కూడా అల్లుడు నడిపించే క్యారెక్టర్, ఇది వసూలుకు పంపిస్తాడు. ఇల్లరకంలో గుర్తుందా, ఎట్టా డబ్బులు వసూలు చేసి పంపిస్తాడు. ఆడేం చేస్తాడు, కొంత నొక్కేసి రేలంగి సగం వేస్తాడు రాలేదని చెప్పేసి. కానీ క్యారెక్టర్స్ లో అండి ఇప్పుడు సూర్యకాంతం గారు, అబ్బో సూర్యకాంత్ కాంబినేషన్ సూర్యకాంత్ రమణారెడ్డి గారండి, రమణారెడ్డి గారు రేలంగి గారండి, పద్మనాభం గారు అంత పాపులర్ కాలేదు కానీ వీళ్ళిద్దరే కాంబినేషన్ ఉన్నారు. అందరూ వేశారు కానీ, రాజబాబుతో సహా అందరూ వేశారు కానీ వీళ్ళ కాంబినేషన్కి వచ్చినంత క్రేజ్ రాలేదు. తర్వాత న్యాచురల్ అండి, ఎక్కువ ఎంతో న్యాచురల్. ఆ తర్వాత దీంట్లో సినిమాలో సంజయ్ తోటి ఏదో ఆత్రంగా వెళ్ళబోతాడు సంజయ్ దగ్గరికి, అబ్బా నడుము పట్టేస్తుంది. గుర్తుందా మీకు? ఎన్ని సినిమాలు మొత్తం? 180 చేశాడండి. దగ్గర 200. ఇప్పుడు పాత వాళ్ళందరూ తర్వాత సినిమా లిస్ట్ చెప్తాను, ఒక్క నిమిషం ఎలా చేశారో చెప్తాను, లిస్ట్ చూసి చెప్తాను. ఇదండి 51లో దీక్ష ఆడజన్మ రిలీజ్ అయినాయండి. 52లో మానవతి పల్లెటూరు సినిమా రిలీజ్ అయింది. 53లో 5, 54లో 5, 55లో 7, 56లో 8, 57లో 9, 58లో 8, 59లో 13, 60లో 14. చూసుకోండి సినిమాలు. 61లో 9 అంటే డేట్స్ లేక ఇవన్నీ. 62లో 14, 63లో 12, 64లో 14, 65లో 13, ఎక్కడన్నా 10, 13, 10 కంటే ఎక్కువే. 66లో 14, 67లో 15 పిక్చర్స్. అంటే అన్ని పిక్చర్లో ఉన్నాడు అనమాట ఈయన. ఏమంటే 68లో 10, ఇక్కడే ఏదో అల్సర్ ఏదో వచ్చి 69లో 2 సినిమాలు మాత్రం చేశాడు. 69లో ఆ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి 4 సినిమాలు చేశాడు. 70లో 71లో మళ్ళీ 13 సినిమాలు చేశాడు ఆపరేషన్ అయిన తర్వాత. 72లో 5, 73లో 10, 74 6. ఏమండి ఆ 74లోనే ఈయన లాస్ట్ పిక్చర్ 75లో చీకటి వెలుగులు లాస్ట్ పిక్చర్ అండి. దాంతో ఏది ఈయన దామోదర్ ప్రసాద్ గారి ఫాదర్. అంచేత ఈయన తర్వాత ఇంకో 2 విషయాలు చెప్పుకోవాలి వీటి గురించి. ఈయన చారిటీస్ కూడా చేశాడండి. ఎలాగంటే అక్కా చెల్లెలనే సినిమాకి ఈయన మ్యాజిక్ చేసే క్యారెక్టర్. దానికి ఏం చేశాడంటే ప్రొఫెషనల్గా చిన్నప్పటి నుంచి మ్యాజిక్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందట ఆయనకి. ఆయన పర్సనల్గా చెప్పింది. ఉంటే ఏం చేశాడంటే ఈ క్యారెక్టర్ నేను పర్సనల్గా నేర్చుకొస్తానని చెప్పేసి ఆయన పేరు ఏదో ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి మ్యాజిక్ నేర్చుకున్నాడటండి. మన సినిమా ఇండస్ట్రీలో మ్యాజిక్ నేర్చుకున్న ఇద్దరు, ఒకళ్ళు రమణారెడ్డి గారు, 2 ఆరుద్ర గారు. మన ఆరుద్ర గారు, రామలక్ష్మి ఆరుద్ర అంటారు. ఆరుద్ర గారు రచయిత. మ్యాజిక్ కాబట్టి ప్రొఫెషనల్గా రాలేదు అంతే. ఆయన నేర్చుకున్నారంటే వీళ్ళు ఇంట్రెస్ట్ కొద్ది. అంటే నేర్చుకోవాలన్న తప్పులు ఉంటే ఈ విద్య అయినా నేర్చుకోవాలంటానికి వీళ్ళిద్దరే ఉదాహరణ. ఈయన క్యారెక్టర్ కోసం నేర్చుకున్నాడు కానీ ప్రొఫెషనల్గా దాన్ని సంపాదించడం కోసం కాదు. నాకు సినిమాల్లో డబ్బులు వస్తున్నాయి కానీ వీటన్నిటిని ఏ సేవా కార్యక్రమాలకైనా నేను ఉపయోగిస్తానని చెప్పి ఎవరు అడిగితే వాళ్ళు చారిటీకి వెళ్ళి ఇలాగ మాకు డొనేషన్ కావాలంటే ఆ ప్రొజెక్ట్స్ ఇచ్చి తనే వ్యాన్లో సామాన్లన్నీ వేసుకుని శిష్యులు వేసుకుని 3 శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు వేసుకుని వెళ్ళి ఢిల్లీ కూడా వెళ్ళి చారిటీకి ఇచ్చొచ్చాడు ఈయన.
ఓకే ఓకే. తర్వాత సావిత్రి గారి అబ్బాయి పుట్టినరోజుకి మ్యాజిక్ ప్రోగ్రామ్ పెట్టించింది ఈవిడ రమణారెడ్డి గారితో. ఆవిడ ఇచ్చిన డబ్బులు కూడా దేనికో అనాశనాలకో దేనికో ఇచ్చాడు ఆయన. అంచేత ఈయన పర్సనల్గా ఎప్పుడు డబ్బులు చాలా మంచివాడంటండి. ఈయన పర్సనల్ ఆస్తులు పెంచుకోవడానికి ఎప్పుడు కూడా ఆయన కృషి చేయాలి. అందుకే వాళ్ళ పిల్లలు చూడండి అందరూ డాక్టర్లకి ఇచ్చి పెళ్లి చేశాడు ఆడపిల్లలకి, కూతుర్ని. కొడుకులు ఇంజనీర్లును, వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. అంచేత మనం దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం ఎలా జీవిస్తామో దాన్ని బట్టి మన పిల్లల జీవితాలు కానీ మన కుటుంబ జీవితం కానీ ఉంటుందంటారు ఆయన. ఆవిడ సుదర్శనమ్మ అనే బంధువుల అబ్బాయితో పెళ్లి జరిగింది ఎప్పుడు అప్పుడే బిగినింగ్లో, అది చెప్పడం మర్చిపోయాను. ఓకే ఓకే. ఎడ్యుకేషన్ అయిన తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ చేస్తున్నా కానీ అప్పుడే పెళ్లి జరిగింది సుదర్శనమ్మ అనే ఆవిడతో ఈయనకి. అలాగే వాళ్ళతో బుక్లు. అంచేత ఈయన ఎక్కడ పడితే అక్కడ ప్రొఫెషనల్గా ఉపయోగించలేదు, సంపాదించడానికి ఈ మ్యాజిక్ షోని ఉపయోగించలేదండి ఆయన, ఎప్పుడు కూడా ఉపయోగించలేదంట. అసలు చారిటీ రన్ చేయడం అనేది చారిటీ. ఎక్కడ ఎవరికి ఏదైనా అవసరం ఉందనుకోండి ఈయన వెళ్ళి ప్రోగ్రామ్ ఇచ్చేవాడట, డబ్బులు ఇవ్వలేకపోయినా ప్రోగ్రామ్ ఇచ్చి దాని నుంచి వచ్చే డబ్బులు వస్తాయి కదా అవన్నీ తీసుకోండి అనేవాడు. అంతటి మంచి పనులు చేసి చివరికి ఆ నిర్లక్ష్యం వల్ల ఏం చేతంటే అండి ఈ సినిమాలు చేయటం వల్ల కొంచెం టైం తినకపోవటం, తిండి సరిగ్గా తినకపోవటం, అంచేత అల్సర్ వచ్చేసి ఆయన అకాల మరణం పొందాడు. కెరీర్ పరంగా ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నాయి? అస్సలు లేవండి. కెరీర్ పరంగా ఆయన అందరితోటి మంచిగా ఉన్నాడు, అందరికి కావాల్సిన వాడు. ఒక చోట ఫండ్ రైజింగ్ లో ఒక 5,000 పెట్టాడు, అది అట్లాంటి ఏమన్నా పెట్టారా ఫ్యూచర్ లో? లేదండి, అసలు ఐడియానే లేదు అసలు. ఏదో ఆ సినిమాలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో అందరితో పాటు తను ఇన్స్పైర్ అయి పెట్టాడు తప్ప అకేషనల్ గా, అంతే ఇంటెన్షనల్ గా కాదు. తనేదో సినిమాలు తీయాలని కానీ సినిమా ప్రొడక్షన్ లో ఉండాలని కానీ ఆయనకి ఏమాత్రం లేదు. తన వృత్తి ఏదో తను నటన ఏదో తను చేసుకోవటం. అంచేత నా దీనికోసం నా కుటుంబం కోసం నాకు సినిమాల డబ్బులు వస్తాయి చాలు నాకు, కానీ పేదవాళ్ళ దీనికోసం నేను నా మ్యాజిక్ను ఉపయోగిస్తానని చెప్పేసి అప్పుడే మ్యాజిక్ నేర్చుకున్నప్పుడే చెప్పాడట ఆ క్యారెక్టర్ చేసిన. దాన్ని అలాగే పాటించాడు లాస్ట్ వరకు. అంచేత ఆయన అకస్మాత్తుగా హాస్పిటల్లో మరణించాల్సి వచ్చింది. అందరి ముందే అందరినీ కూతుర్లు అందరినీ పిలిపించాడు, ఎక్కడెక్కడ ఉన్నారు అందరినీ పిలిపించి హాస్పిటల్కి పిలిపించిన తర్వాత సెకండ్ ఆపరేషన్ జరిగింది. ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత కొంతకాలం బాగుంది, ఆ తర్వాత మళ్ళీ తిరగబెడితే ఇక తనకు డౌట్ వచ్చేసింది. అందరిని పిలిపించి వాళ్ళ సమక్షంలో ఆయన స్వర్గప్రాప్తి పొందారు.